రెడీ ఓకే. నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న రెండో కోవిడ్ దశకు సంబంధించి పరిస్థితులపై పూర్తిగా సమీక్షించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో నిన్న చీఫ్ సెక్రటరీ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు అండ్ మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పూర్తిగా ఆల్మోస్ట్ సుమారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 4 గంటల పైగా సుదీర్ఘంగా సమావేశం నిర్వహించడం, ఈ రెండో దశ కోవిడ్ కట్టడి నివారణకు సంబంధించి సలహాలు సూచనలు అమూల్యమైనగా అందించడం జరిగింది. సో దానిలో భాగంగా ఇమీడియట్గా అప్పటికప్పుడు కూడా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం, హానరబుల్ యూనియన్ రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడటం, మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన ఏదైతే 3 సమస్యలు ఉన్నాయో, ఆక్సిజన్ అనుకోండి, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అనుకోండి, COVID-19 వ్యాక్సిన్స్ అనుకోండి, ఇమీడియట్గా హానరబుల్ ప్రధానమంత్రి గారితో మాట్లాడేసి దానికి సంబంధించిన మన నిర్ణీత రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో వాటినన్నింటినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్గా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి వారు మళ్ళీ మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసేసి వీటికి సంబంధించిన సహాయాలన్నీ కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆల్రెడీ ఆ రెస్పాన్స్ మనం ఈరోజు చూస్తున్నాం. ఇకపోతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు, నేను మన కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల్ని అంటే సిచ్యువేషన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం కూడా మేము మన ప్రసార మాధ్యమాల ద్వారా ప్రతిరోజు జరిగే పరీక్షలు, తర్వాత వచ్చిన కేసులు, తర్వాత హాస్పిటల్స్లో ఉన్న ఎంతమంది ఉన్నారు, ఎంత బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, వీటికి సంబంధించిన స్థితిగతులన్నీ కూడా ప్రజలకి మీ మాధ్యమాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈరోజు మనం ఇంతకుముందు వరకు కూడా ప్రతిరోజు ఉదయం పూట బులెటిన్ ఇచ్చేవాళ్ళం, COVID-19 బులెటిన్. ఇప్పటి నుంచి కూడా ప్రతిరోజు 6 గంటల సమయంలో ఈ బులెటిన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు పరీక్షలు తీసుకుంటే ఈరోజు సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఉదయం నుంచి పరీక్షల పరిస్థితి తీసుకుంటే మనం 65,375 పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ 65,375 పరీక్షల్లో 5,559 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం చేసిన పరీక్షల సంఖ్య మన రాష్ట్రంలో 1,34,88,498 పరీక్షలు మనం నిర్వహించుకున్నాం. టోటల్ పాజిటివ్ కేసులు వచ్చేసి 4,87,199 మనం పాజిటివ్ కేసులు నిర్ధారించుకోవడం జరిగింది. ఈరోజు మాత్రం 5,559 కేసెస్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ధారణ చేయడం జరిగింది. సో ఇకపోతే ఈరోజు రికవరీ అయిన కేసులు తీసుకుంటే మనకి 88,061 కేసులు మనం ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడం కానివ్వండి, హోమ్ ఐసోలేషన్ నుంచి వాళ్ళని రిలీజ్ చేయడం ద్వారా కానివ్వండి, లేకపోతే మన కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతున్నాయో దాని ద్వారా వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం ద్వారా కానివ్వండి, మొత్తం మీద 8,061 మందిని మనం ఈరోజు కోవిడ్ నుంచి కూడా వాళ్ళు పూర్తిగా స్వస్థత చేకూరి ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే మన రికవరీ రేట్, తెలంగాణ రాష్ట్ర రికవరీ రేట్ సుమారు 85% రికవరీ రేట్ మనం నమోదు చేస్తున్నాం. వేరే రాష్ట్రాలతో పోలిస్తే, ఎస్పెషల్లీ మన పక్కనున్న సదరన్ స్టేట్స్తో పోల్చుకుంటే కూడా చాలా ఎక్కువగా హై రికవరీ రేట్ ఉండటం జరిగింది. సో మన దీనికి సంబంధించి మన యాక్టివ్ కేసులు ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు 71,308 యాక్టివ్ కేసెస్ మనకి రిపోర్ట్ అవడం జరిగింది. అంటే ఈ 71,308 కేసెస్లో మనకి హాస్పిటల్స్లో ఉండి ఆక్సిజన్ బెడ్స్ మీద కానివ్వండి, ఐసీయూలు, వెంటిలేటర్ మీద ఉండటము, తద్వారా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోమ్ క్వారంటైన్, తర్వాత కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉండేసి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవటం జరుగుతుంది. సో బెడ్స్ పరిస్థితి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం మీద మన రాష్ట్రంలో అన్ని రకాల బెడ్స్ అంటే రెగ్యులర్ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ తీసుకుంటే మొత్తం 53,527 బెడ్స్ ఉండడం జరిగింది. దాంట్లో 28,170 బెడ్స్ ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా 25,355 బెడ్స్ ఖాళీగా ఉండడం జరిగింది. బట్ దీంట్లో ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్ మనకి కొంచెం ఎక్కువగా అంటే ఆక్యుపై చేయడం జరిగింది. ఈ రేషియో ప్రకారం మనం తీసుకుంటే గవర్నమెంట్లో రెగ్యులర్ బెడ్స్ వచ్చేసేసి 25% ఆక్యుపెన్సీ ఉన్నది, ఆక్సిజన్ బెడ్స్ వచ్చేసేసి 66% ఆక్యుపెన్సీ ఉన్నది, ఐసీయూ బెడ్స్ మన ఆక్యుపెన్సీ వచ్చేసేసి 73%. అంటే ఓవరాల్గా 51% మనకి బెడ్స్ ఆక్యుపెన్సీ మన ప్రభుత్వ
హాస్పిటల్స్లో మనకి ఈరోజు రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగనే ప్రైవేట్ హాస్పిటల్స్లో రెగ్యులర్ బెడ్స్లో 28%, ఆక్సిజన్ బెడ్స్లో 70%, ఐసీయూ బెడ్స్లో 74%, ఓవరాల్గా 53% బెడ్స్ ఆక్యుపై చేయడం జరిగింది. సో అంటే ఐసీయూ బెడ్స్లో మరియు ఆక్సిజన్ బెడ్స్లో ఇంకా కూడా 25 నుంచి సుమారు 35% వరకు కూడా బెడ్స్ మన దగ్గర వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈరోజు ఖాళీగా ఉండటం జరిగింది. సో ఓవరాల్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు బెడ్ ఆక్యుపెన్సీ వచ్చేసి 53% ఉంటే ఐసీయూ బెడ్స్ ఆక్యుపెన్సీ 74%, ఆక్సిజన్ బెడ్స్ ఆక్యుపెన్సీ 68% ఉండటం జరిగింది. ఇకపోతే ఈరోజు డెత్స్ వచ్చేసేసి 41 డెత్స్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అంటే కోవిడ్ ప్రారంభమైన గత సంవత్సరం మార్చి 3 నుంచి ఇప్పటి వరకు కూడా 2666 మంది ఈ కోవిడ్ వ్యాధితోని మరణించడం జరిగింది. అండ్ ఈరోజు 41 మంది ఈ కోవిడ్ వ్యాధి ద్వారా వివిధ హాస్పిటల్స్లో మరణించడం జరిగింది. సో మన ఫెటాలిటీ రేట్ తీసుకుంటే తెలంగాణ ఇప్పటికి కూడా అతి తక్కువగా మన మరణాల శాతాన్ని నమోదు చేసుకుంటున్నాం. అది కేవలం 0.54% మాత్రమే మనకి నమోదవుతున్నది. అదే దేశవ్యాప్తంగా ఉన్న కేసు ఫెటాలిటీ రేట్ తీసుకుంటే అది 1.1% వరకు కూడా మనకి నమోదవటం జరుగుతున్నది. సో ఇక నిన్నటికి సంబంధించి ఇంటింటి సర్వే ఏదైతుందో అది రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా నిన్న దాని మీద సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా నిన్న పర్సనల్గా కొన్ని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి విజిట్ చేసేసి అక్కడ అందుతున్న సేవలకు సంబంధించి కోవిడ్ ఓపీ సర్వీస్ ఏదైతున్నాయో వాటికి అందిస్తున్న సేవలు అన్నిటి కూడా వాకప్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 1247 హెల్త్ ఫెసిలిటీస్లో మేము కోవిడ్ ఓపీ సర్వీస్ ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సబ్ హెల్త్ సెంటర్స్ నుంచి, తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి, తర్వాత టీచింగ్ హాస్పిటల్స్ వరకు 141,714 మందిని ఓపీలో మేము ఎగ్జామిన్ చేయడం జరిగింది. దాంట్లో 19,099 మందికి సిమ్టమాటిక్స్ని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఈ మెడిసిన్ కిట్స్ ఏదైతుందో కోవిడ్ మెడికల్ కిట్ని వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీలో ఫీల్డ్ లెవెల్లో మొత్తం మీద 20,955 టీమ్స్ పర్యటించడం జరిగింది. అంటే ఈ టీమ్స్ అన్ని కూడా 20,955 టీమ్స్ ఇంటింటికి వెళ్ళేసేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని సర్వే ద్వారా తెలుసుకోవడం జరిగింది. తద్వారా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 11,22,369 ఇళ్లని హౌసెస్ని విజిట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా మళ్ళీ సిమ్టమాటిక్స్ని ఐడెంటిఫై చేసేసి వాళ్ళని మన ఓపీకి తీసుకొచ్చి మెడికల్ ఆఫీసర్ స్క్రీన్ చేయటం, వాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా కిట్స్ ఇవ్వటం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలకి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఎస్పెషల్లీ ట్రీట్మెంట్ ఫస్ట్ అనే నినాదంతో, ఎందుకంటే పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యం అనే నినాదంతో, ఎందుకంటే తద్వారా ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం పరీక్షల వల్ల ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేయించుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అండ్ ఆ పరీక్షా ఫలితాలు రావడానికి కొంచెం టైం పట్టడం, తద్వారా విలువైన సమయం ఏదైతే ఉందో సిమ్టమ్స్ వచ్చిన తర్వాత ఏదైతే మందులు వాడాలో వాళ్ళు సకాలంలో మందులు వాడకపోవటం వల్ల కొన్ని రకాల పరమైన సమస్యలు తలెత్తడం, కొంతమంది హాస్పిటల్లో సీరియస్ సివియారిటీతోనే అడ్మిట్ అవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఓపీ సర్వీసెస్ స్టార్ట్ చేయటం, అట్లే మా ఏఎన్ఎంస్ అండ్ ఆశా కార్యకర్తల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగేసేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవటం, వాళ్ళకి కిట్స్ ఇవ్వటం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అది చాలా చక్కగా వెళ్తుంది, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే ముఖ్యంగా ఈ కిట్స్ ఏదైతే ఉన్నాయో దయచేసి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాడాలి. చాలామంది కొన్ని ప్రాంతాల నుంచి మా దృష్టికి రావడం జరిగింది, ముందే అడ్వాన్స్గా మాకు ఇవ్వండి అని చెప్పేసి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది. ప్రతి ఇంటికి తిరిగి ఎవరికైతే సిమ్టమ్స్ ఐడెంటిఫై చేస్తారో ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని అక్కడ స్క్రీన్ చేసేసి మళ్ళీ మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకురావటం, మెడికల్ ఆఫీసర్ కంప్లీట్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ కిట్ని ఈ హోమ్ కోవిడ్ మెడికల్ కిట్ ఏదో వాళ్ళని ఎలా వాడాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి తెలియజేయటం జరుగుతున్నది. దయచేసి అనవసరంగా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం చాలామంది
మనకి రాబోయే రోజుల్లో కోవిడ్ వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది ఇళ్లలో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇళ్లలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఎలాంటివి లేకపోయినా సరే భయంతోనో ఆదుర్దాతోనో హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వడం కూడా జరుగుతున్నది. సో వీటి వల్ల అనవసరమైన కృత్రిమ కొరత అనేది ఏర్పడుతుంది. ఆక్సిజన్ సిలిండర్స్కి అయితేంది, లేదా రెమ్డెసివిర్ ఇంజక్షన్లకి అయితేంది, హాస్పిటల్లో బెడ్స్ అయితేంది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఏదైతే ప్రజలకు ఉపయోగపడే ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందో దీన్ని అనవసరంగా ఈ కిట్స్ని మీరు ఉంచుకోవడం ద్వారా నిజంగా అవసరమైన వాళ్ళకి అందించలేకపోయే పరిస్థితి వస్తుంది. దయచేసి అలా చేయకండి. తప్పకుండా మీకు మీ ఎవరికైతే సిమ్టమ్స్ డెవలప్ అవుతాయో వాళ్ళందరికీ కూడా మా ఆరోగ్య కేంద్రాల ద్వారా, మా ఏఎన్ఎం అండ్ మా ఆశా కార్యకర్తల ద్వారా మీ అందరికీ కూడా ఇంటింటికి సకాలంలో అందించడం, అట్లనే కిట్ అందించిన తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ వరకు కూడా ఆల్మోస్ట్ 10 నుంచి 14 వరకు కూడా మీ ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా మా వాళ్ళు రెగ్యులర్గా మీ స్క్రీనింగ్ రెగ్యులర్గా మీ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించేసి అవసరమైన వాళ్ళకి తప్పకుండా మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకోవటం, మరీ సివియర్ ఏమైనా ఉంటే వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి మన 108 అంబులెన్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ కిట్స్ అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే మా ఆరోగ్య కార్యకర్తలు ఇస్తారు. దయచేసి వాళ్ళని మీరు ఇన్సిస్ట్ చేయొద్దు. తప్పకుండా మనకి అవసరమైన కిట్స్ అన్నీ కూడా లక్షలాది కిట్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. అలా అని చెప్పేసి మీరు దయచేసి ఇళ్లలో పెట్టుకొని మళ్ళీ దానికి కూడా ఒక కృత్రిమ కొరత సృష్టించొద్దని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ ఎవరైతే వీళ్ళు తీసుకుంటారో కిట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో దయచేసి వాళ్ళు 2 వారాల వరకు హోమ్ ఐసోలేషన్లోనే ఉండండి. మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి, ఒక సపరేట్ రూమ్లో ఉండండి. ఏదైతే కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో అవి దయచేసి పాటించండి. మేము మందులు వేసుకుంటున్నాం, ఇక మాకు ఏమీ కాదు, మేము బయట తిరగవచ్చు అని చెప్పేసి దయచేసి అలాంటి ప్రయోగాలు మీరు చేయొద్దని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత మీరు మందులు వాడుతున్నప్పుడు మీకు కంప్లీట్గా పూర్తి రెస్ట్ కావాలి. అంటే నార్మల్గా ఎనీ వైరస్కి మన బాడీలో ప్రవేశించిన తర్వాత రెస్ట్ అంటే విశ్రాంతి అనేది చాలా చాలా ముఖ్యమైనది. బలవర్ధకమైన ఆహారం తినటం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అలాగనే ఫ్లూయిడ్స్ చాలా, ఏదైతే మనం వాటర్ అనుకోండి, లేకపోతే ఇతరత్ర ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం బలవర్ధకమైన ఆహారము, ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి, ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ తీసుకుంటూ ఇంటి పట్టునే ఉండేసి ఐసోలేషన్లో మీరు ఉండటం వల్ల ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం ద్వారా మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకోవడానికి మీరు అందరూ అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఇక బయట తిరగొచ్చు అని చెప్పేసి భావన నుంచి బయటికి రండి. ఎందుకంటే మా ఆరోగ్య కార్యకర్తలు ప్రతిరోజు మీ ఇంటింటికి వస్తుంటారు, మీ హెల్త్ మానిటర్ చేస్తుంటారు. అలాగనే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే మా ఆరోగ్య కేంద్రంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా మీకు మానిటరింగ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి ఆల్రెడీ నిన్నటి వరకు ఏదైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని రివ్యూ చేస్తూ ఎస్పెషల్లీ సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో, అంటే ఫస్ట్ డోస్ తీసుకొని కోవిషీల్డ్ 6 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగనే కోవాక్సిన్ 4 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి వాళ్ళకి 2 డోసులు ఇవ్వడం ద్వారా పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సెకండ్ డోస్ని వాళ్ళ డ్యూ డేట్స్ ప్రకారం ఇవ్వమని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్కి తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మీకు మళ్ళీ మేము పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఈ సెకండ్ డోస్ని మనం ఎలా స్టార్ట్ చేస్తామని చెప్పేసి. సో ఇప్పటి వరకు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే సెకండ్ డోస్ ఈ 31 మే వరకు డ్యూ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో 19,92,257 మంది ఉన్నారు. అంటే మొత్తం మీద సెకండ్ డోస్ ఈరోజు అంటే ఫస్ట్ నుంచి ఈ 31 వరకు మనం కంప్లీట్ చేసుకోవాల్సిన వాళ్ళు, కోవాక్సిన్ అయితే 3,30,714 మంది, కోవిషీల్డ్ అయితే 16,61,543 మందికి మనం సెకండ్ డోస్ ఇచ్చుకోవాలి. అలాగనే 15 డేస్ తీసుకుంటే మనం సుమారు అంటే ఈ 15th మే వరకు తీసుకుంటే 4,99,432 మంది సెకండ్ డోస్కి బోత్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్, అంటే కోవిషీల్డ్ 6 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు, కోవాక్సిన్ 4 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ డ్యూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ 15 రోజుల్లో సుమారు 5 లక్షల మందికి మనం సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని ప్రకారం
చీఫ్ సెక్రటరీ గారు మార్నింగ్ నుంచి కూడా హెల్త్ సెక్రటరీ గారు దీన్ని రివ్యూ చేస్తున్నారు. సో ఈ సెకండ్ డోస్ని ఎలా అందించాలి, దానికి సంబంధించిన కోవిన్ పోర్టల్లో ఎలా అనుసంధానం చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాక్సిమం ఈ రోజు రాత్రి వరకు కూడా అందించడం జరుగుతున్నది. బట్ డెఫినెట్గా రేపటి నుంచి ఏదైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో ఈ సెకండ్ డోస్ తీసుకునే వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే డ్యూ డేట్ కంప్లీట్ అయ్యి ఉన్నారో, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మా కాల్ సెంటర్స్ కూడా మేము సెకండ్ డోస్ మరి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడున్న కోవిన్ పోర్టల్లో మనకి ఎక్స్క్లూజివ్గా సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో దాని ప్రకారం వాళ్ళు రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఈ పోర్టల్లో. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యతనిచ్చుకొని వాళ్ళు వాళ్ళ స్లాట్ కానివ్వండి, వాళ్ళ వ్యాక్సిన్ సెంటర్స్ కానీ రిజర్వ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు వ్యాక్సిన్ పొందితే బాగుంటుంది. ఇలాంటి మార్పులు మీరు ఈ కోవిన్ సాఫ్ట్వేర్లో చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఈ మార్పులను మేము త్వరలో తీసుకొస్తున్నామని చెప్పారు. బట్ అప్పటి వరకు ఎవరైతే డ్యూ ఉన్నారో మనము వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చేసేసి వాళ్ళు ఆల్రెడీ సెకండ్ డోస్కి డ్యూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యాక్సిన్ అందించడం ద్వారా వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్, ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి జరిగే ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్లో రెండో డోస్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రెండో డోస్ డ్యూ ఉన్నారో ప్రజలెవరు కూడా ఆదుర్దపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ అందరినీ కూడా ప్రతి సెంటర్ వైజ్ కూడా మేము జిల్లా వారీగా ఆ జిల్లాల్లో ఉన్న అన్ని గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్, తర్వాత ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా లైన్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. తద్వారా మీకు మెసేజ్ల రూపంలో కానివ్వండి, ఇతరత్ర సాధనాల రూపంలో కానివ్వండి మీ అందరికీ తెలియజేయటం, మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళడం ద్వారా మీ సెకండ్ డోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తీసుకుంటే ఈరోజు ఉదయానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి టోటల్ వ్యాక్సిన్ 3,74,900 ఉన్నది మొత్తం మీద. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు కేవలం 15 రోజులకే కేవలం సెకండ్ డోస్ వాళ్ళకే సుమారు 5 లక్షల డోసులు కావాలి. బట్ ఇప్పుడు మన చేతిలో ఉన్న వ్యాక్సిన్ నిల్వలు వచ్చేసేసి 2 కోవిషీల్డ్ కోవాక్సిన్ కలిపి కేవలం 3,75,000 మాత్రమే ఉన్నాయి. అంటే సుమారు ఆల్మోస్ట్ 1,25,000 డోసులు ఈ ఫిబ్రవరి వరకు తక్కువగా ఉండటం జరిగింది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సుమారు మా రాష్ట్రానికి ప్రతిరోజు కూడా 2 నుంచి 2.5 లక్షలు మినిమం, అంటే తక్కువలో తక్కువ మేము ఈ వ్యాక్సిన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎలకేట్ చేయమని చెప్పేసి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కొన్ని మనకి ఏదైతే అలాట్మెంట్ ఉందో, ఎలకేషన్ ఉందో అది పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం రాబోయే రోజుల్లో. ఇకపోతే మనకు వచ్చిన ఇండికేషన్ ప్రకారము ఎక్స్పెక్టెడ్ ఈ 15th మే వరకు ఇంకా మొత్తం మీద మనకు ఇంకొక 3,10,000 అంటే సుమారు 3,11,000 వ్యాక్సిన్ డోస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏవొచ్చినా సరే మొత్తం మీద మనకి సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సరిపోతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ నిల్వలు ఎక్కువగా వస్తాయో, డోస్ ఎక్కువగా వస్తాయో అప్పుడు ఎవరైతే సెకండ్ డోస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డోస్ వాళ్ళు ఉన్నారో ఈ 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ అందిస్తాం. ఎప్పుడైతే మనకి ఫ్రీగా వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంటుందో, అంటే మనకి డోసెస్, నెంబర్ ఆఫ్ డోసెస్ మనం స్టేట్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ 18 to 44 years మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మనకి అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్స్ అలొకేట్ చేయడం జరుగుతున్నది. సో దానిలో భాగంగా ఆ వ్యాక్సిన్స్ కూడా మనకి ఎంత త్వరగా వెళితే అంత త్వరగా మనం తీసుకొని సో ప్రజలకి ఈ వ్యాక్సిన్స్ అందించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దయచేసి 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా మీ వంతు కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఈ వ్యాక్సిన్స్ పర్చేజ్ చేయడానికి, తర్వాత అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ వేయడానికి కానీ, లేదా మనకి సంబంధించిన కోల్డ్ చైన్ స్టోరేజ్ కానీ అన్ని రకాలు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మనకున్న ప్రాబ్లం అంతా కూడా వ్యాక్సిన్ నిల్వలు, వ్యాక్సిన్ డోసెస్. ఇది ఒక మన రాష్ట్రంలో ఉన్న సమస్య కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సమస్య. అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా వ్యాక్సిన్ ప్రొడక్షన్, అంటే మనకున్న డిమాండ్కి మనకున్న ప్రొడక్షన్ ఏదైతే 2 కంపెనీస్ ఉన్నాయో వాటి సామర్థ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ద్వారా వీటన్నిటి ద్వారా మనం బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వ్యాక్సిన్ అందించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇకపోతే ముఖ్యంగా కోవిడ్కి సంబంధించి ఆల్రెడీ నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా సుదీర్ఘమైన రివ్యూలో మొత్తం డేటా, తర్వాత ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వీటన్నిటికి అనుగుణంగా ఆల్రెడీ మనకు 2 వారాల నుంచి ఆల్మోస్ట్ 2-3 వారాల నుంచి కూడా కేసుల సంఖ్యలో కానివ్వండి,
లేకపోతే పాజిటివిటీ రేట్లో కానివ్వండి తగ్గుదల కనిపిస్తుంది. తప్పకుండా రాబోయే 3 నుంచి 4 వారాల్లో మనకి మరింత కేసులు న్యూ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగనే పాజిటివిటీ కూడా అంటే పాజిటివ్ శాతం కూడా తక్కువగా అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే ఈ కరోనా కట్టడి నివారణ కోసం చర్యలు చేపట్టిందో వాటి ఫలితం. అలాగనే ప్రజలు ఏదైతే కోవిడ్-19 నిబంధనలు పాటించాలో అవి అందరూ కూడా తూచా తప్పకుండా రిలీజియస్గా పాటించడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఫైనల్గా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే ఇంకా కొద్ది వారాలు మనం అందరం ఓపిక పట్టాలి. ఇప్పటికే మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది మీ ఆరోగ్యాల కోసం, మీ కుటుంబాల ఆరోగ్యాల కోసం, మన సమాజంలో ఉన్న ఇతర ప్రజల ఆరోగ్యాల కోసం. ఇంకా కూడా మనకి హాస్పిటల్స్ రిలేటెడ్ చిన్న ఇష్యూస్ ఉన్నాయి. వాటికి సంబంధించి బెడ్స్కి నెంబర్ ఆఫ్ బెడ్స్ పెంచడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడం జరుగుతుంది. సో ఇంకా వచ్చే కొద్ది వారాల్లో మనం ఈ సమస్య నుంచి పూర్తిగా కాకపోయినా ఈ సీరియస్ వాతావరణం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా అత్యవసరమైతే తప్పితే మీకు రియల్లీ మీ లైవ్లీహుడ్స్ కోసము లేకపోతే ఇతరత్ర బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసము వీటికి పోయేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు బయటికి పోవచ్చు. బట్ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకోండి బయటికి వెళ్ళినప్పుడు. అండ్ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇళ్ళకే పరిమితం అవ్వండి. అలాగనే ఈ ఫంక్షన్స్ అనుకోండి, ఇతరత్ర అనుకోండి, ఎందుకంటే మనకి వచ్చే కొద్ది రోజుల్లోనే పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ చాలా ఫంక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. పెళ్లిళ్ళకైతే నాట్ మోర్ దెన్ 100 మంది కంటే ఎక్కువగా పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అలాగనే ప్రజలు ఎక్కువగా గుమికూడటము, ఇలాంటి బహిరంగ ప్రదేశాలకి గుంపులకి సమూహాలకి దూరంగా ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే బయటకు వస్తే తప్పకుండా మాస్క్ వేసుకోవటం అండ్ ఎస్పెషల్లీ డబుల్ మాస్క్. ఎప్పుడు కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు ముందే అడ్వైజరీ ఇస్తున్నది. మేము ఇంతకుముందు చెప్పాం, ఎట్లయితే క్లోజ్ సెట్టింగ్స్ ఉన్నాయో అక్కడ ఎయిర్ బార్న్ అంటే గాలి ద్వారా కూడా వస్తుందని చెప్పి ఈరోజు అది క్లియర్గా ప్రూవ్ అయింది. కాబట్టి మీరు బయట ఉన్నప్పుడు డబుల్ మాస్క్ వేసుకోవటం, అలాగనే ఇంట్లో ఉన్నప్పుడు మినిమం సింగిల్ మాస్క్ వేసుకోవడం ద్వారా మీ ద్వారా మీ కుటుంబంలో సభ్యులకి లేకపోతే ఎవరైతే ఎల్డర్లీ పాపులర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. అట్లా రెగ్యులర్గా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనుకోండి, మీరు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా అనుకోండి, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం ద్వారా అనుకోండి. ఈ టైంలో మిమ్మల్ని అందరూ కూడా మీరు రక్షించుకోవడానికి ఉంటుంది. ఫైనల్గా ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఆ ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలు అంటే మనం అందరం కూడా సమిష్టిగా ముందుకు సాగి ఈ కోవిడ్ మహమ్మారి రెండో దశ నుంచి తప్పకుండా బయటపడతామని ఆశిస్తున్నాం. అలాగనే ఈ జాగ్రత్తలు ఇలానే కంటిన్యూ చేస్తూ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం విస్తృతం చేసుకుంటే ప్రజలు ఏదైతే బయట దేశాలు కానివ్వండి లేకపోతే ఇతర శాస్త్రవేత్తలు కానివ్వండి ఏదైతే 3వ దశ 4వ దశ అని మాట్లాడుతున్నారో ఇవన్నిటిని కూడా మనం అందరం కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ప్రజలు మనం అన్నీ కూడా ఒమ్ము చేయాలి. అండ్ రాబోయే రోజుల్లో తప్పకుండా వీటన్నిటి నుంచి కూడా బయటపడదామని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు ఎస్పెషల్లీ హాస్పిటల్ రిలేటెడ్ అట్లనే ప్రజలు ఈ సమయంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఈ నివారణకు సంబంధించి ప్రజలందరికీ కూడా వారి మన గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటి వరకు అంటే ఒక 3 o'clock వరకు గాంధీ హాస్పిటల్ని సందర్శించి అక్కడ మనం ఏవైతే మొత్తము గవర్నర్ జిహెచ్ఎంసీలో ఏవైతే పడకలు పెంచే కార్యక్రమం చేస్తున్నామో ముఖ్యంగా ఆక్సిజన్ బెడ్స్ రెగ్యులర్ బెడ్స్ కాదు ఆక్సిజన్ బెడ్స్ ఏవైతే ఎన్హాన్స్ చేస్తున్నామో అరౌండ్ 2300 బెడ్స్ దాకా మనము డిఫరెంట్ హాస్పిటల్స్లో ప్లాన్ చేశాము. వీటిని సమీక్షించడానికి ఈరోజు గాంధీకి రావడం జరిగింది. అక్కడ అన్నీ ఏవైతే కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నామో ఫెసిలిటీస్ అవి తిరిగి చూడడము అండ్ కొత్తగా మనం అక్కడ స్టార్ట్ చేసిన ఆక్సిజన్ జనరేటర్ ఒక 2000 లీటర్స్ పర్ మినిట్ జనరేట్ చేసేది దాన్ని వాళ్ళ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు మనం ఏదైతే కొత్తగా ఒక 160 బెడెడ్ ఫెసిలిటీ ఐసీయూ ఫెసిలిటీ సపరేట్గా క్రియేట్ చేశామో దానికి పర్టికులర్ ఆక్సిజన్ సప్లైస్ ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసు ఆక్సిజన్ సప్లైస్ ఎంత ప్రికేరియస్గా ఉంటాయి, ఎంత మనం సప్లై చేసినా కానీ ఇంకా రోజు రోజుకు మనకు దాని అవసరం ఎక్కువైతూనే ఉంది. కానీ మనకి ఇచ్చిన అలొకేటెడ్ ఆక్సిజన్ సప్లైస్ నుంచి కూడా కొన్ని రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ సప్లైస్ని ఇక్కడ రానికపోవడం వల్ల మనకు కొద్దిగా కొరత కూడా అవుతుంది. కానీ ఇంకా మనము ఈ పర్టికులర్ స్టేజ్లో మాత్రము దాన్ని అధిగమించగలుగుతున్నాము. కానీ రాను ఇంకా నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినట్లయితే ఆటోమేటిక్ యూటిలిటీ పెరుగుతుంది. అప్పుడు
ప్రాబ్లం వచ్చే ఛాన్స్ వస్తుంది కనుక ఇటువంటి ఆక్సిజన్ జనరేటర్స్ చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఇంకొక 51 ఆక్సిజన్ జనరేటర్స్ కూడా మన తెలంగాణకు అలొకేషన్ చేశారు. ఇవన్నీ కూడా తొందరలోనే ఆల్రెడీ వీటికి బేసిక్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్స్ అవన్నీ క్రియేట్ చేయడం కూడా వర్క్ కొన్ని ప్లేస్లలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. తొందరలోనే అంటే ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఒక 1 month లోపల ఇవన్నీ కూడా రెడీ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ రెడీ అయినట్లయితే మనకు ఈ 51 హాస్పిటళ్లలో, ఎందుకంటే ముఖ్యంగా ఇవి అన్నింటినీ కూడా మనము హైదరాబాదే కాకుండా డిస్ట్రిక్ట్స్లో ఉన్న మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్స్లో వీటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దాంతో అక్కడ లోకల్ నీడ్స్ మాత్రం ఫుల్ఫిల్ చేయగలుగుతానికి ఈజీగా ఉంటుంది. ఇవి ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆక్సిజన్ చిన్న హాస్పిటళ్లలో ఆక్సిజన్ సిలిండర్స్ త్రూ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఒక్కోసారి లిక్విడ్ ఆక్సిజన్ ఎవరైతే రీఫిల్లర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డిలే కావడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే ఛాన్స్ ఉంటుంది కనుక వీటిని మనం అధిగమించడానికి ఈ న్యూ ఆక్సిజన్ జనరేటర్స్ అన్నవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అయితే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత అందులో కూడా మేము ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచాము. ఏవైతే మనం హాస్పిటల్స్ బెడ్స్ ఎన్హాన్స్ చేద్దామనుకున్నాం జిహెచ్ఎంసీలో, ఎందుకంటే ఫస్ట్ జిహెచ్ఎంసీని టేకప్ చేశారు. మ్యాక్సిమం లోడ్ ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు కనుక ఇంకా మనకు అవసరం పడుతుంది కనుక డే బై డే దాన్ని అనుగుణంగా మనకు షార్టేజ్ రావద్దని ఆల్రెడీ టిమ్స్లో ఒక 200 పడకల దాకా ఆల్రెడీ రెడీ అయినాయి. మొత్తం ఆడ 300 బెడ్స్ అనుకున్నాము. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పటి వరకు ఆ రిమైనింగ్ బెడ్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. ఇదే కాకుండా ఎంట్రీ దగ్గరనే ట్రయాజ్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఆడ ముఖ్యంగా ఏంటంటే పేషెంట్ ఎవరైతే ఇమీడియట్ రాగానే వాళ్లకు ఆక్సిజన్ సప్లైతో ఉంటారు, వాళ్ళు అన్నెసరీ ఇప్పుడు అంబులెన్స్లలో వెయిట్ చేసే పరిస్థితి ఉంది. అది కాకుండా ఇమీడియట్గా హాస్పిటల్గా తీసుకుంటట్లు అక్కడ ఇమీడియట్ ట్రయేజ్లనే మనం అక్కడ ఒక బెడ్ పెడతాము. పేషెంట్ని అక్కడ తీసుకొచ్చి ఆక్సిజన్ సప్లై వాళ్ళకు ఇమీడియట్ స్టార్ట్ చేసి ఎలా మనకు వార్డులలో వాళ్ళకి అక్కడ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రెస్పెక్టివ్ వార్డ్స్, అది ఆక్సిజనే కానివ్వండి, వేరే ఇంకేదైనా సపోర్ట్ ఇచ్చే బెడ్స్ ఉన్నా కానివ్వండి అక్కడ షిఫ్ట్ చేస్తారు. సిమిలర్ ఫెసిలిటీ గాంధీలో కూడా క్రియేట్ చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని ఆక్సిజన్ లైన్స్ మనకు అవుట్ పేషెంట్ బ్లాక్లో వేసి ఉన్నాయి. ముఖ్యంగా దాన్ని చూడడానికే ఈరోజు మన చీఫ్ సెక్రటరీ గారు గాంధీకి రావడం జరిగింది. అది కూడా 1 or 2 డేస్లో రెడీ అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బయట వెయిటింగ్ చేసే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వెసులుబాటు కలిగించడానికి ఇమీడియట్గా వాళ్లకు ఒక ఫెసిలిటీ మనం హాస్పిటల్లో స్టార్ట్ చేయాలంటే ఇటువంటి ఫస్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఆడ ఆక్సిజన్ బెడ్ మీద పెట్టేసి ఆక్సిజన్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళని రెస్పెక్టివ్ వార్డ్స్కి షిఫ్ట్ చేస్తాం. ఈ ఫెసిలిటీ ఆల్మోస్ట్ ఇవాళ వర్క్ స్టార్ట్ అయిపోయింది గాంధీలో కూడా. వితిన్ అనదర్ 2 days మ్యాక్సిమం 3 daysలో ఆ కంప్లీట్ ఫెసిలిటీ కూడా అవుట్ పేషెంట్లో రెడీ అవుతుంది. దీంతో ఇది ఒక్కసారి కంప్లీట్ కాగానే డిస్ట్రిక్ట్స్లో కూడా మనము ఇంకా బెడ్స్ ఎన్హాన్స్ చేస్తున్నాం. అక్కడ ఆల్మోస్ట్ ఒక 3000 బెడ్స్ దాకా డిస్ట్రిక్ట్స్లలో కూడా మనకు బెడ్స్ ఎన్హాన్స్ అవుతాయి, మెయిన్లీ ఆక్సిజన్ బెడ్స్ ఇవన్నీ. అయితే ఇవి అయినప్పుడు ఈరోజు మనకు 9500 చిల్లర బెడ్స్ ఆక్సిజన్ అండ్ ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఇవి రేపటి దినము ఆల్మోస్ట్ 15,000 బెడ్స్ గవర్నమెంట్ సెక్టర్ని చెప్తున్నాను, నేను ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ సెక్టర్ని 15,000 బెడ్స్కి మనం రీచ్ అవుతున్నాం. ఇవన్నీ కూడా వార్ ఫుటింగ్ మీద నడుస్తున్నాయి. ఇదే కాకుండా ఇంకా ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్లో కూడా ఇంకా కొద్దిగా బెడ్ స్ట్రెంత్స్ పెంచడానికి కూడా మన గౌరవ చీఫ్ సెక్రటరీ గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అంటే మీద మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్స్ షెడ్స్ కింద వేసి కొన్ని హాస్పిటల్స్లో, అంటే మల్కాజిగిరి హాస్పిటల్ కానివ్వండి, మలక్పేట హాస్పిటల్, ఇటువంటి వీటిలలో కూడా ఉన్న బెడ్స్ కంటే ఇంకొక 100 పడకలు ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా అవి చేస్తే ఇంకా కూడా ఎక్కువ బెడ్స్ మనకు హైదరాబాద్లో అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా సదుపాయాలు కలిగిస్తున్నాము. దీనికి అనుగుణంగా అవసరం ఉండే ఏవైతే మనము సిప్యాప్లే కానివ్వండి, మానిటర్సే కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసి ఉన్నాయి. అయితే యాజ్ ఫార్ యాజ్ డ్రగ్స్ ఆర్ కన్సర్న్, గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రము ఎటువంటి కొరత లేదు. మనం ఫ్రీగా రెమెడిసివిర్లే కానివ్వండి, ఈ యాంటీకోయాగులెంట్సే కానివ్వండి, వేరే డ్రగ్సే కానివ్వండి, ఏవైతే కోవిడ్లో వాడుతున్నామో అవి మన దగ్గర అడిక్వేట్ స్టాక్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్లో కూడా మనం పొందుపరిచాం. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్, ఈవెన్ ఎక్కడైనా కొన్ని సిఎస్సీలలో కూడా మా దగ్గర కేసులు చాలా అడ్మిట్ అవుతున్నాయి ఇంటీరియర్ ఏరియాస్లో. అటువంటి హాస్పిటల్స్ కూడా మనము ఇవి సప్లై చేస్తున్నాం. సో ఎక్కడ కూడా కృత్రిమ కొరత లేదు. అండ్
అక్కడక్కడ కొన్ని ఇన్సిడెన్సెస్, ఎక్కడనో కొన్ని ఇన్సిడెన్సెస్ మిస్యూజ్ చేసిండు అటువంటి వచ్చినాయి మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ అవిటిని కూడా మేము పకడ్బందీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెమిడిసివిర్ ఉన్నదైతే రెమిడిసివిర్కి ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ మేము స్టార్ట్ చేసి అన్ని హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేశాం. సో దట్ అవిటిని మిస్యూజ్ చేయకుండా ప్రతి పేషెంటు ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ అన్ని డీటెయిల్స్ పొందుపరచడమే కాకుండా వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఆ రికార్డ్స్ని ప్రతి హాస్పిటల్లో వాళ్ళు భద్రపరచాలి. తర్వాత రెగ్యులర్ బేసిస్ మీద మేము వీటిని ఆడిట్ చేస్తాం. ముఖ్యంగా ఎందుకంటే మనం తెచ్చిన ప్రతి ఇంజెక్షను ప్రతి పేషెంట్ మన దగ్గర ఎవరైతే జెన్యూన్ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుండో వాళ్లకు అందుబాటులో ఉండాలి. దీన్ని మిస్యూజ్ చేయవద్దు. ఇది మేము చాలా స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అదే కాకుండా ఈ టోసిలిజుమాబ్ కూడా ఇంజెక్షన్ ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా మాకు డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి అప్లికేషన్స్ వస్తున్నాయి. అయితే ఎవరైతే నిజంగా జెన్యూన్గా వాళ్ళకి అవసరం ఉందో వాళ్ళని కమిటీ దాన్ని అప్రూవ్ చేసి ఇమీడియట్లీ మేము ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్స్ కూడా పంపించేస్తున్నాం. మా వినతి ఏంటంటే అవసరం లేని వాళ్ళు ఎప్పుడైతే ఒక కమిటీలో సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, దాంట్లో కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఇవి సూటబుల్గా లేని వాళ్లకు మనము టోసిలిజుమాబ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి హెల్ప్ కాకుండా ప్రాణాపాయం అవుతుంది. ఇది ఎందుకంటే నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకున్నాను. కొందరికి ఏం చేస్తున్నానంటే తెలిసో తెలియక కూడా మా డాక్టర్లు వీళ్లకు మీరు పోండి, ఈ పర్మిషన్ పెట్టుకోండి, తెచ్చుకోండి, ఇంజక్షన్లు ఇచ్చుకోండి, ఇస్తే ప్రాణాపాయం ఉండదని చెప్తున్నారు. అది తప్పది. అన్నెసరీగా టోసిలిజుమాబ్ ఇచ్చినట్లయితే ఆ పేషెంట్కి సెకండరీ ఇన్ఫెక్షన్స్, సీవియర్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వీటి నుంచి బయటపడడం అనేది చాలా కష్టము, ప్రాణాపాయం అవుతుంది, మరణిస్తారు కూడా. అందుకోసము కమిటీ ఒకసారి అప్రూవ్ చేసి ఇచ్చినట్లయితే 100% ఆ కేసుకి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేని వాళ్ళని మాత్రము మీరు ఆతృత పడనవసరం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ట్రీట్మెంటు అదే ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయాలి. ఇంకొకటి లాస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్స్లో ఉన్న పేషెంట్స్, పాజిటివ్ పేషెంట్స్ ఎవరికైతే డిస్ట్రెస్ ఉందో, ఎవరికైతే హాస్పిటలైజేషన్ అవసరం ఉందో ప్లీజ్ హైదరాబాద్కి మీరు రానవసరం లేదు. మీరు అక్కడనే దగ్గరున్న మా డిస్ట్రిక్ట్స్లో ఉన్న హాస్పిటల్స్లో, అవి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి, ఏరియా హాస్పిటల్ కానివ్వండి, వీటిలలో అడ్మిట్ కాండి. అన్నెసరీ హైదరాబాద్కి వచ్చినట్లయితే అక్కడ ఫెసిలిటీస్ ఇప్పుడు మీరు బెడ్ స్ట్రెంత్ ఏదైతే ఉన్నదో మనం దాన్ని స్టడీ చేసినట్లయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెడ్స్ ఫిలప్ అవుతున్నాయేమో సిటీలో. డిస్ట్రిక్ట్స్లో ఉన్న బెడ్లు ఈవెన్ ఆక్సిజన్ కానివ్వండి, వెంటిలేటర్ బెడ్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. కానీ మనము హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసి చూసినట్లయితే డిస్ట్రిక్ట్స్ దగ్గర కూడా ఎంతమంది పేషెంట్స్ వచ్చి ఇక్కడ అడ్మిట్ అవుతున్నారు. ప్లీజ్ మీరు అక్కడనే అడ్మిట్ కాండి, అక్కడ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేయండి. సో దట్ ఇక్కడ మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు ఇక్కడ ఆ ఫెసిలిటీని తీసుకునే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మనం ఇంతకుముందు లెక్క తీసుకున్నాం కదా, హాస్పిటల్స్ రిలేటెడ్ వచ్చేసేసి హాస్పిటల్స్లో మీరు ఆక్సిజన్ బెడ్స్ తీసుకుంటే మొత్తం మీద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్లో మనకి 14,032 బెడ్స్ ఉండడం జరిగింది ఆక్సిజన్ బెడ్స్. దాంట్లో వేకెంట్ వచ్చేసి 6,484 ఉన్నాయి. అంటే మిగిలినవన్నీ కూడా అంటే సుమారు 8,000 వరకు కూడా పేషెంట్స్ ఉన్నారు ఆక్సిజన్ బెడ్స్లో. ఐసీయూ బెడ్స్లో వచ్చేసేసి మనకి టోటల్గా 11,194 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. దాంట్లో ఆక్యుపై వచ్చేసి 8,271, ఇంకా 2,922 ఉన్నాయి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుమారు 50% మందికి పైగా పేషెంట్స్ ఇప్పుడు పక్క రాష్ట్రాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఇవి కాకుండా మనకి ఇతర నార్త్ స్టేట్స్ నుంచి కూడా ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా మనకి రెగ్యులర్గా ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ కూడా రావడం జరుగుతున్నది. కాబట్టి మన బీయింగ్ హైదరాబాద్ ఒక మెడికల్ హబ్ కాబట్టి సో ఇక్కడికి రావడం సహజం. ఇక్కడ క్వాలిటీ ట్రీట్మెంట్ దొరుకుతుంది మన ప్రభుత్వ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళని తీసుకుంటే మిగిలిన ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ డోస్ కంప్లీట్ అయ్యి సెకండ్ డోస్ డ్యూ ఉన్నారో, అంటే అది కోవిషీల్డ్ అయితే 6 వారాలు, కోవాక్సిన్ అయితే 4 వారాలు, ఈ కంప్లీట్ డ్యూ పీరియడ్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా
ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి సెకండ్ డోస్ కంప్లీట్ చేయమని చెప్పేసి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరైతే డ్యూ డేట్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ వైజు తర్వాత ఈవెన్ ప్రతి వ్యాక్సిన్ సెంటర్ వైజ్ కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ అందించడం ద్వారా ఏదైతే పాక్షికమైన రక్షణ దొరికిందో దాన్ని పూర్తి రక్షణగా కన్వర్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అది మొదటి భాగం. నేను మాట్లాడేది సెకండ్ డోస్ వాళ్ళకే. దానికి సంబంధించి విధి విధానాలు మీకు తెలియజేస్తాం అట్లా. ఎందుకంటే ఇప్పుడు మేము మాకున్న ఇష్యూ కోవిన్ సాఫ్ట్వేర్లో ఏంటంటే ఇప్పుడు సెకండ్ డోస్ వాళ్ళకి మేము వెయ్యాలి అంటే వాళ్ళు స్లాట్ రిజర్వ్ చేసుకోమని చెప్పాలి, బికాజ్ ఇట్స్ ఆన్లైన్ పోర్టల్ కాబట్టి. బట్ అక్కడ ఓన్లీ సెకండ్ డోస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికే అవకాశం లేదు. దానికి సంబంధించిన మార్పులు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తప్పకుండా చేస్తామని చెప్పారు. బట్ అప్పటిలోపు రేపటి నుంచి ఎవరైతే సెకండ్ డోస్ వాళ్ళు ఉన్నారో మేబీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేసేసి డైరెక్ట్గా వాళ్ళు మా వ్యాక్సిన్ సెంటర్స్కి వస్తే సో అక్కడే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేసి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మాక్సిమం ఈ రోజు రాత్రికి మీకు తెలియజేస్తాం. అంటే వ్యాక్సిన్ లభ్యత అల్టిమేట్లీ మనకున్న టార్గెటెడ్ పాపులేషన్ ఆల్మోస్ట్ సుమారు మన తెలంగాణ రాష్ట్రంలోనే మొత్తం మీద 3 కోట్ల మందికి మనం వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి. 18 సంవత్సరాల పైబడి తీసుకుంటే మనకి సుమారు 6 కోట్ల డోసెస్ కావాలి. ఓకే, ఇప్పటి వరకు మొత్తం మీద మనం 50 లక్షల మందికి మనం డోస్ ఇచ్చుకున్నాం. 40 లక్షలు ఫస్ట్ డోసు, ఒక 10 లక్షల వరకు సెకండ్ డోస్. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఇంకా 18 సంవత్సరాల వరకు మనం స్టార్ట్ కూడా చేసుకోలేదు. సో ఎస్పెషల్లీ ఈ ఇష్యూ మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే మనకున్న కంపెనీలు వచ్చేసి 2 ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, వాటి కెపాసిటీ కూడా ప్రతి నెల 7 నుంచి 8 కోట్ల కంటే ఎక్కువ లేదు. సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి, ఫ్యాక్టరీలు కంపెనీస్ ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో అలాంటి లభ్యత వచ్చినప్పుడు తప్పకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా లభ్యతను బట్టి వ్యాక్సిన్ అందజేస్తాం. వాళ్ళందరికీ కూడా మేము రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఇంతవరకు దానికి సంబంధించి అల్టిమేట్లీ ఇదంతా కూడా ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేస్తున్నది. సో దాని ప్రకారం అది 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి వచ్చేసేసి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి సంబంధించిన డోసులు కూడా వాళ్ళే అలొకేట్ చేస్తున్నారు. సో ఆ అవైలబిలిటీని బట్టి మనం తీసుకొని పోవాలి. ఇప్పటికే రాష్ట్రానికి స్పుత్నిక్ వచ్చిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటి నుంచి అది లాంచ్ అవుతుంది? మీ పరిధిలోనే ఉంటుందా లేదంటే ప్రైవేట్ వాళ్ళే నేరుగా వ్యాక్సినేషన్ చేస్తారు? ప్రస్తుతానికి అన్ని రకాల వ్యాక్సిన్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళ పరిధిలోనే ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళ ఎలకేషన్ ప్రకారమే మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈవెన్ స్పుత్నిక్ కూడా మాకు ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా కూడా అది వివిధ రకాల పరీక్షలకి ఇట్స్ అండర్ గోయింగ్ డిఫరెంట్ టెస్ట్. మేబీ రాబోయే రోజుల్లో మనకి అవి కూడా లభ్య అవకాశం ఉంటుంది. బట్ అది మనొక రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా ఉంటుంది. ఒకసారి ఇస్తే కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. కోవాక్సిన్ కోసం సెంటర్లకు వెళ్ళాక అక్కడ కోవిషీల్డ్ మాత్రమే ఉంటుంది. అంటే వ్యాక్సిన్ ఆప్షన్ కనిపించట్లేదు. మనం ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి, ప్రైవేట్లో స్టార్ట్ కాలేదు. సో వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలి. ఎట్లా ఆప్షన్ ఉండదు. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఏదైనా మార్పులు రేపటి నుంచి మనకి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో మనం చేస్తున్నాం అంటే అది కేవలం సెకండ్ డోస్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కోసం మనం చేస్తున్నాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం మనం చేస్తున్నాం. అప్పుడు కోవిషీల్డ్ వాళ్ళైనా కోవాక్సిన్ వాళ్ళైనా ఎవరైతే డ్యూ డేట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళడం ద్వారా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఏమంటారు? రెండు అవైలబుల్ ఉంటాయి. సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళకి 2 కూడా అవైలబుల్ ఉండేట్లు మేము చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ఎంతో కొంత కోవాక్సిన్ ఉంది, తర్వాత కోవిషీల్డ్ కూడా ఉన్నది సెకండ్ డోస్ సరిపోయేటట్లు. కానీ ఇక్కడ ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, లేదా వీధి మీడియాలో చూస్తున్నాం వ్యాక్సిన్ కొరత, వ్యాక్సిన్ దొరకట్లేదు, లేకపోతే ఫస్ట్ డోస్ కంప్లీట్ అయ్యి ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా మాకు రాలేదు, 10 వారాలైంది, 8 వారాలైందని. ఇక్కడ మనం అందరం కూడా ప్రజలందరూ కూడా అర్థం చేస్తాం, మీరెంత ఆదుర్దాపడుతున్నారో మేము కూడా అంతే ఆదుర్దాపడుతున్నాం మీ ఆరోగ్యం కోసం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది మన చేతుల్లో లేదు. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ కావాలి. ఇది ఒక మన దేశంలో ఉన్న సమస్య కాదు, అట్లే మన ఒక్క రాష్ట్రంలో ఉన్న సమస్య కాదు. ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. వ్యాక్సిన్ని ఎంత త్వరగా వెళితే అంత త్వరగా ప్రజలకు. ఈరోజు ఆల్రెడీ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు 2500 కోట్లు ఈ వ్యాక్సిన్ కోసం అలొకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి రెడీలీ అవైలబుల్ వ్యాక్సిన్ ఉంటే ఈ మొత్తం అమౌంట్ పే చేసి కూడా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వ్యాక్సిన్ మన ఒక్క దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లభ్యత లేదు. సో తప్పకుండా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రాబోయే రోజుల్లో తప్పకుండా ఇదంతా దొరుకుతుంది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంత త్వరగా వెళ్ళి అంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్పెషలీ మన ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాని అసెస్మెంట్ ప్రకారము
మనకు ఇప్పటివరకు అలొకేటెడ్ 420 మెట్రిక్ టన్స్ ఉంటే అందులో కూడా కొన్ని రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి రాణిస్తలేరు. సో ఇవన్నీ కూడా కలుపుకొని మాకు మినిమం 500 మెట్రిక్ టన్స్ పర్ డే రిక్వైర్మెంట్ ఉంటుంది. అదే కాకుండా అదే అనుగుణంగా రెమిడిసివిర్ కూడా, ఎందుకంటే రెమిడిసివిర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కనుక అవి కూడా దాని కోటా పెంచాలి. మాకు ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి ఆల్మోస్ట్ పేషెంట్స్ ఒక 50% పేషెంట్స్ మనకు హైదరాబాద్లోకి వస్తున్నారు. వీళ్ళలో చాలామంది సీరియస్ కేసెస్ ఇవి. ఆర్డినరీ కేసులా అయితేనేమో వాళ్లకు రెమిడిసివిర్ అవసరం ఉండదు, కానీ ఇవి సీరియస్ కేసెస్ కనుక ఇప్పుడు మనకు ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్స్లలో 50% పేషెంట్స్ వాళ్ళే ఉన్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రెమిడిసివిర్ కోటాని పెంచాలి అని కూడా సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. చూడండి, ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనము స్టాటిస్టికల్ డేటా ప్రకారము ఎట్లయితే టార్గెటరీ ఉంటుందో దానికి అనుగుణంగా ఈరోజు ఈ లాస్ట్ 2-3 డేస్కి విపరీతంగా పెరగడం లేదు. అంటే మనకు పాత ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం అనుకునేది ఏంటంటే ఆటోమేటిక్గా తగ్గుముఖం పడుతుంది స్లోగా అన్నది. అంతేగాని దాని ఈ ఎస్టిమేషన్స్ మీద మనం ప్రిపరేషన్ చేయకపోతే రేపు ఇంకా 4 రోజులు ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయినప్పుడు మన దగ్గర డ్రగ్స్ గిన్ లేకపోతే మనము కష్టాల్లో పడతాం. అండ్ ఇంకోటి, ఈ రోజు వచ్చినా కానీ రేపటి దినం కూడా కేసులు వస్తుంటాయి. మొత్తం తగ్గిపోయాక కూడా నెంబర్ ఆఫ్ కేసులు వస్తూనే ఉంటాయి మీకు రోజు. అటువంటి కూడా కేసులకే వాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. అంటే ముఖ్యంగా ప్రజలు మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే, ఫస్ట్ వేవ్ టైంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కరోనా కట్టడి నివారణ మీద చాలామంది చాలా రకాలుగా విమర్శించడం జరిగింది. బట్ చివరికి ఫైనల్గా ఫస్ట్ వేవ్ని మన తెలంగాణ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ప్రజలకి ఆరోగ్య సేవలు అందించడంలో కానివ్వండి, దాన్ని కట్టడి చేయడంలో కానివ్వండి మనం ముందంజలో ఉన్నాం, నెంబర్ 1లో అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా ప్రూవ్ అవ్వడం జరిగింది. ఈవెన్ సెకండ్ వేవ్లో కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా మేము రెగ్యులర్గా అలర్ట్స్ ఇస్తున్నాం. మనం అలర్ట్స్ జనవరి, ఫిబ్రవరి మాసాల నుంచే మనం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా దీనికోసం ఎలా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి కూడా ఈరోజు మనం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తీసుకుంటే మనకి కేవలం 18,000-20,000 బెడ్స్ ఉన్నాయి. ఈరోజు మనం 53,000-55,000 బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఇంకొక 5,000 బెడ్స్ ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఏర్పాటవుతున్నాయి. అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిరంతరం నిర్విరామంగా పనిచేస్తుంది. మీరు మన హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్, నర్సెస్ వీళ్ళనే చూస్తున్నారు. వీళ్ళు కాకుండా ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, మా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి కూడా కింది వరకు కూడా ఒక సీనియర్ 20 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పైగా కేవలం ఈరోజు కరోనా కట్టడికి నివారణ కోసం బ్యాక్ ఎండ్లో పనిచేస్తున్నారు. ఈరోజు మీరు ఆక్సిజన్ మీకు ఇన్ టైంలో సప్లై అవుతుందన్న, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఇన్ టైంలో సప్లై అవుతుందన్న, ఆక్సిజన్ బెడ్స్, ఐసీయూ బెడ్స్ ఎక్కడికి మనం ఎక్స్పాండ్ చేసుకొని పోతున్నాం అన్నా కానీ, హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్ అవుతున్నాం అన్నా కానివ్వండి, ఇవన్నీ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా నిరంతరం వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు, ఏజెన్సీస్తో మాట్లాడుతున్నారు. ఈ డ్రగ్స్ తీసుకోండి, కిట్స్ తీసుకోండి, వ్యాక్సిన్స్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లభ్యమయ్యేటట్లు చూస్తున్నారు. మనకి ఎన్ని రకాల రిసోర్స్ ఉన్నాయో వాళ్ళకున్న పర్సనల్ రిలేషన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రకాల సమస్యలతో మాట్లాడటం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తీసుకోవడం రావడం జరిగింది. ఈరోజు మాకు వైద్య ఆరోగ్య శాఖ చేసేది ఏంటి, ప్రజలకి క్వాలిటీ మెడికల్ కేర్ ఇవ్వటం. ఆ క్వాలిటీ మెడికల్ కేర్ ఇవ్వాలంటే మాకు ఇవన్నీ లభ్యత ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అనుకోండి, డ్రగ్స్ అనుకోండి, కన్జ్యూమబుల్స్ అనుకోండి, ఎక్విప్మెంట్స్ అనుకోండి, వ్యాక్సిన్స్ అనుకోండి, ఈ లభ్యత అంతా కూడా ఇతరత్ర ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనిపించట్లేదో, స్క్రీన్ ముందు లేరో, వాళ్ళందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 2 వరకు కూడా మా చీఫ్ సెక్రటరీ గారు, ఇతర సిబ్బంది, ఈరోజు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా గత 14 రోజుల నుంచి వారు ఈ కోవిడ్ సోకి రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా మా అందరితో మాట్లాడడం జరిగింది. ప్రతిరోజు ఈ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటి కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఇది ప్రజలకు కనిపించేది ఎంత పని చేస్తున్నారు. అట్లే మా వైద్య ఆరోగ్య సిబ్బంది, శాఖ సిబ్బంది గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎలాంటి సెలవులు తీసుకోకుండా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఎంతోమంది మా ఆరోగ్య కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు ఈరోజు. కాబట్టి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులు, ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఇది ఒక ప్రభుత్వాలు చేస్తే సాధ్యమయ్యేది కాదు. ప్రభుత్వాలు మాత్రమే ఈ వైరస్ మీద విజయం సాధించలేవు. ప్రజల సమష్టి కృషితో మాత్రమే మనం ఈ వైరస్ మీద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే కొద్ది వారాలు దయచేసి ఓపిక పట్టండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దయచేసి తీసుకోండి.
ఇది మీరు చేస్తుంది మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం. ఎందుకంటే ఇప్పటికీ మనం వింటూ ఉన్నాం, కొంతమంది కుటుంబాల్లో వాళ్ళ సన్నిహితులు కోల్పోతున్నారు. సో అలాంటి ఎవరైనా సరే వ్యక్తులు మనం కూడా మనుషులమే, మనం కూడా వ్యక్తులమే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. మన ద్వారా వేరే వాళ్ళకి ఈ వైరస్ సోకకుండా మనం కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ సెకండ్ వేవ్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రజలను చైతన్యవంతం చేయడంలో మీడియా కూడా కొంత పాత్ర పోషిస్తుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మీడియాను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించే అవకాశం ఉంది. దాంతోపాటు జిల్లాల్లో చనిపోతున్నటువంటి జర్నలిస్టులకు డెత్ సర్టిఫికేట్, అంటే దానిపైన డిఎంహెచ్ఓ సంతకం చేయాల్సింది, కరోనాతో చనిపోతే కొన్ని బెనిఫిట్స్ ప్రజాకారం నుంచి వస్తున్నాయి. ఈ విషయంలో డిహెచ్ గారు ఏమైనా చొరవ తీసుకుంటారు? తప్పకుండా. ఆల్రెడీ మా హనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ గారు దీనికి సంబంధించి మాకు నిర్దేశించడం జరిగింది. దానికి సంబంధించి మీకోసం ఎక్స్క్లూజివ్గా ఒక నెంబర్ కూడా, వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఒక 3 మెంబర్స్ టీమ్స్ కూడా ఈరోజు పనిచేస్తున్నారు. మీ ప్రెస్ క్లబ్తో కూడా మేము రెగ్యులర్గా అనుసంధానం అవుతున్నాం, వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. అది ఇతర అవసరాలన్నీ కూడా, బెడ్స్ అనుకోండి, లేకపోతే మందులు అనుకోండి, లేకపోతే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అనుకోండి, టెస్ట్లు అనుకోండి, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. తప్పకుండా మీరు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బంది ఎలా అయితే పనిచేస్తారో మీరు కూడా ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం, ప్రజలకి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది కూడా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కోసం మీరు అందరూ కూడా గత సంవత్సరం నుంచి మీరు కూడా పనిచేస్తున్నారు. తప్పకుండా మీరు ఫ్రంట్ లైన్ కార్యకర్తలు, మీకు కావాల్సిన తప్పకుండా మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.